కర్మ కాలిపోతే కర్ర పామే కరుస్తదట. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ మాజీలో ఉన్నారని చెప్పి పబ్లిక్ టాక్. 151 సీట్లు. తిరుగులేని ఘన విజయం. 30 సంవత్సరాలు వైఎస్ఆర్‌సీపీయే. అసలు తెలుగుదేశం పార్టీ లేదు. జనసేన అసలు లేనే లేదు. వార్డు మెంబర్‌కి కూడా పవన్ కళ్యాణ్ గెలడు. ఇవి వచ్చిన డైలాగులు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉన్నప్పుడు అవనియండి, ఇష్టం వచ్చినట్లుగా నోటికి ఎంతొస్తే అంత. వయసుకు కూడా విలువనివ్వకుండా మాట్లాడిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఎవరినది? కొడాలి నాని గారిని. ఒకప్పుడు చూడండి ఆయన ఎలా ఉన్నాడు కొడాలి నాని గారు. మంచి గంభీరంగా అలా గడ్డంతో, మంచి హైటు, ఒక హుషారు ఉండేది, ఒక జోష్ ఉండేది, వెటకారపు మాటలు ఉండేవి. సో ఇప్పుడు అవేమీ కనిపించట్లేదు. గుడివాడ ప్రజలే అడుగుతున్నారు, ఏంది కొడాలి ఎక్కడికి పోయాడు, కొడాలి గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అని. సరే, అప్పుడు కొడాలి నానికి ఇప్పుడు కనిపిస్తున్న కొడాలి నానికి ఆ డిఫరెన్స్ కూడా ఇమేజెస్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. నా బొచ్చు కూడా ఎవడో పేకలాడు అయిన ఆయన సింపుల్ డైలాగ్. ఎప్పుడు ఏది వచ్చినా సరే, ఏంది నా బొచ్చు పీకిది అన్నాడు. ఇప్పుడు ఆ బొచ్చు లేకుండా పోయిందట. ఆ ఫోటోలు అలా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలోని. ఎందుకు అనవసరమైన నోటి దురద? కట్ చేస్తే ఏమైంది? చాలామంది తెలుసుకోవాల్సింది ఇది భవిష్యత్తు రాజకీయాల్లోని. మనకు అధికారం ఉంది కదా, మనకు అంగబలం ఉంది కదా, మనకు అర్ధబలం ఉంది కదా, మనం ఏం చేసినా చెల్లుతుందని రెచ్చిపోయి పేట్రేగిపోయే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక బ్యాడ్ టైం కానీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయంటారు. ఎప్పుడు అరెస్ట్ అవుతుందో తెలియని పరిస్థితి. అసలు అరెస్ట్ చేస్తారో చేయరో తెలియని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు రంభా ఓరస్ వస్తుందా నీ దగ్గరికి, దోమలు రాకపోతే అన్న వ్యక్తి ఈయన. అదే పార్టీ నుంచి వచ్చి కనీసం వయసుకన్నా విలువనివ్వాలి కదా. ఏమండి అసలు ఎంత అడ్డుకోవాలంటే ఇప్పుడు ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటుంది. రిమైండ్ ఖైదీ ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా, నిన్ను తీసుకెళ్ళినా, ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా, లేకపోతే నాకేదో నేను ఎమ్మెల్యేని, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లో ఉన్నా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేకపోతే అల్సర్ ఉంది, నేను ఆ ఫుడ్ తినలేనంటే, సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి, ఆడి ఒంగోలేడంటే కూర్చోలేడంటే ఆడికి ఒక బల్లైంది తింటాకి, ఆడికి కింద పడుకోలేని అంటున్నాడు, ఆడికి నడుము పని చేయట్లేదు, బెడ్ వేయండి అని చెబుతారు. అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెప్తారు, మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్, ఏసీ, దోమలు కొడుతున్నాయి, దోమలు కొట్టక లేకపోతే రంభా ఓరల్సి వచ్చి కన్ను కొడతారేంటి దీనికి. ఆ మాట అనడం వల్ల ఆయనకి కలిసి వచ్చింది ఏంటి? ఏమీ లేదు, బ్యాడ్ అయిపోయాడు అంతే. నియోజకవర్గంలో కూడా ఏంట్రా బాబు ఇతను ఎలా తయారయ్యాడు. ఆ నియోజకవర్గంలో ప్రజలు చాలా ఆదరించారు కొడాలి నానిని, చాలాసార్లు గెలిపించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ గెలుస్తారో గెలరో తెలియదు. నియోజకవర్గంలో ఫ్రీగా తిరగలేరు. ఆరోగ్యం పాడైపోయింది. ఎందుకు సడన్గా ఆరోగ్యం పాడైపోయింది? సరే, రోగాలు ఎవరికి రాకూడదు, ఎవరికి హార్ట్ స్ట్రోకులు రాకూడదు, ఎవరికి బైపాస్ సర్జరీలు కాకూడదు, పగవాళ్ళకి కూడా ఆ రకంగానే కొనుక్కోవాలి మానవత్వం ఉన్న మనుషులైతేనే. ఆడున్నాడు కదా, ఆడు పోతే బాగున్ను, ఆడుతో పోతుంది, దరిద్రం పోతుంది, అబ్బా ప్రశాంతంగా ఉందరా ఆడిపోతే అనే విధంగా మనం ఎందుకు బతకాలి? ఇది కదా ప్రతి ఒక్కరు ఆలోచించిన అవసరం. ఆ పరిస్థితి ఉందా? కనిపించట్లేదు. ఇప్పుడు కొడాలి నాని గురించి ఎందుకు ఈ టాపిక్ అంటే, 18 నెలలు అయిన నేపథ్యంలో కొత్తగా కొంతమందిని కేసులు వస్తాయి. ఎందుకంటే జోగి రమేష్ అరెస్ట్ అవుతాడని అనుకోలేదు. ఒకసారి అరెస్ట్ అవ్వడం, మళ్ళీ వెంటనే వచ్చేయడం, ఈ ఈ ఈ మీమాంస్లో ఉన్నది. ఏం చేశారు? జోగి రమేష్ అరెస్ట్, బెయిల్ కూడా రాలేని పరిస్థితి. అంటే గతంలో ఎవరైతే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా లైన్ కట్టే పరిస్థితి ఉంది. కాస్త లేట్ అయినా సరే అరెస్ట్ మాత్రం తథ్యమంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తున్నది. ఒక్క ఓటమితో కనుమరుగైపోయిన కొడాలి నాని జగన్ సీఎంగా ఉన్నప్పుడు నోరు పారేసుకున్నాడు. వైసీపీ ఓడిపోయాక బయటకు కూడా రావటం లేదు. ఇంకా అనారోగ్య సమస్యల నుంచి కోలుకోలేదా, లేదంటే కూటమి సర్కారును చూసి భయపడుతున్నాడా? ఇవి ప్రశ్నలు. సమాధానాలు ఆయనే చెప్పాలి. మళ్ళీ ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చి తనదైన స్టైల్లో చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఎలా మాట్లాడేవారు, ఆనాడు ఏ రకంగా ఆయన వ్యంగ్యంగా మాట్లాడేవారు, ఏ రకంగా పంచ్ డైలాగులు వేసేవారు, ఏ రకంగా ఎదటి వాళ్ళని దూషిస్తూ మాట్లాడేవారు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, ఏంటి ఒక మంత్రులు ఇలా మాట్లాడుతున్నారు అనే విధంగా మాట్లాడిన వాళ్ళు అదే మాటలు ఇప్పుడు మాట్లాడగలరా? ఆ పరిస్థితి ఉందా? ఎందుకు లేదు? అంటే అధికారం ఉంటే మనం ఏదన్నా మాట్లాడచ్చు. వాళ్ళని కాదండి, కూటమిలో ఎవరు మాట్లాడినా, జనసేన వాళ్ళు మాట్లాడినా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పు తప్పే.
మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వకపోయినా పర్లేదు మనల్ని గెలిపించుకున్న వాళ్ళకి ఒకటి సైడ్ ట్రాక్ వెళ్ళకూడదు. అరే మన మంత్రి ఇలా మాట్లాడుతున్నాడరా, మనం ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరిలో కన్నా దూరొచ్చు, ఏమన్నా చెయ్యొచ్చు, మన ఇష్టం వచ్చినట్లుగా దందాలు చేయొచ్చు, మనం ఇష్టం వచ్చినట్టుగా దౌర్జన్యాలు చేయొచ్చు అనే విధంగా వాళ్ళు ట్రైన్ అప్ అవుతారు కదా. ఇదే మనం ఇచ్చే మెసేజ్? ఖచ్చితంగా కాదు. మనని నమ్మి లక్షలాది మంది ఓట్లేసి గెలిపించుకున్నారు. దానికి మనం విలువ ఉన్న అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే. అధికారం శాశ్వతం కాదు. మీరున్న ప్రాంతం మీరు శాశ్వతంగా మీకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవాలి. మీకు కష్టం వచ్చినప్పుడు నేనున్నామన్న భరోసా 100 మంది మీ వెనకాతలు రావాలి. ఈరోజు ఎవరైనా వచ్చే పరిస్థితి ఉందా? మీ గురించి ఓపెన్గా మాట్లాడే పరిస్థితి ఉందా? ఎందుకు ఆ పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు రాజకీయ నాయకులు? నేను కొడాలి నానిని ఒకరినే టార్గెట్ చేసినని చెప్పట్లేదండి. ఏ రాజకీయ నాయకుడైనా సరే చచ్చినా బతికినా ఏనుగు అన్నట్టుగా ఉండాలి. ఆ గాంభీర్యం ఉండాలి, ఆ మంచితనం ఉండాలి. ఈరోజు కోట్లాది మంది ఒక పార్టీని ఎన్నుకొని మీకు అధికారం ఇస్తుంటే ఆ కుర్చీ ఎక్కి అదేదో మీ జాగీర్లాగా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే కట్ చేస్తే ఏమైంది? ఈరోజు ప్రశాంతంగా బతకగలుగుతున్నారా? ప్రశాంతంగా తినగలుగుతున్నారా? ప్రశాంతంగా తిరగగలుగుతున్నారా? మీ కుటుంబ సభ్యులు మీతో హ్యాపీగా ఉండగలుగుతున్నారా? ఆ రోజు ఎంత హుందాగా ఉండేవారు. ఏయ్ మా నాన్న మంత్రిరా, లేకపోతే మా అన్న మంత్రిరా, మా తమ్ముడు మంత్రిరా, మా ఆయన మంత్రి గారు, నా కొడుకు మంత్రిరా అని. ఈరోజు వాళ్ళందరూ దూరం అవుతున్నాడు. ఆలోచించాల్సిన ఆత్మసాక్షి అంటూ ఒకటి ఉంటుంది, మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని ప్రశ్నించుకోవాలి మనం ఏం చేస్తున్నా సరే. ఒకరోజు కాకపోయినా రెండో రోజైనా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరో మెప్పు కోసం మనం గొప్పలకు పోయామంటే మొత్తం ఓడగొడతారు. అదే పరిస్థితి ఇప్పుడు. ఇక వైసీపీ హయాంలో ఏ రోజు చక్కగా మాట్లాడిన కొడాని తండ్రి వయసున్న చంద్రబాబును పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అరే ఒరే అంటూ తుప్పుగాడు అంటూ కొవ్వెక్కిన మాటలు మాట్లాడారని చెప్పి ఈరోజు ట్రోల్స్ చేస్తున్నారు. లోకేష్ను కూడా పప్పుగాడు అంటూ చాలా ఘోరంగా మాట్లాడిన సందర్భాలు. ఇక లోకేష్ ఈరోజు మంత్రిగా ఏ స్థాయిలో పెట్టుబడులు పరిశ్రమలు తెస్తున్నారో చూస్తున్నాం. జగన్ హయాంలో ఒక్కటంటే ఒక్కడు కూడా చెప్పుకునే అంతటి మంచి కంపెనీలు రాలేదు అని. ఇక లోకేష్ దేశాలు తిరుగుతూ పరిశ్రమలు తీసుకొస్తున్నాడు. అలాంటి నాయకులను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన కొడాలి నాని. ఈ కొడాలి నానికి మరి ఇప్పుడు ఎందుకు నోరు పెగలటం లేదు? బయటకు వచ్చి గతంలోలాగే వాగితే బెయిల్ కూడా రాదన్న భయమా? జైల్లో వేసి కుమ్మేస్తారని హడలిపోతున్నాడా? రెడ్ బుక్ మొదటి పేజీలోనే కొడాలి నాని పేరంటూ ప్రచారం. ఇక కూటమి వచ్చాక మొదటి అరెస్ట్ కొడాలిదే అంటూ కూడా అప్పుడు ప్రచారం జరిగింది. అనారోగ్యం సాగుతూ అరెస్ట్ తప్పించుకున్న కొడాలి నాని అంటూ కూడా మరొక ట్రోల్స్ వచ్చినాయి. ఇంతకు అడ్డమైన వాగుడుతో కొడాలి నాని సాధించింది ఏంటి? ఇప్పుడు చూసారా బయటికి రావడానికే భయపడుతున్న పరిస్థితి. గతంలో నోరేసుకుని పడిపోయేవాడు, ఇప్పుడు నోరు కూడా తెరవడానికి వణుకుతున్నాడు అని ట్రోల్స్. ఇక బూతుల మంత్రి అనే ముద్ర కూడా వేయించుకున్నాడు. చాలా మంది శత్రువులను కొని తెచ్చుకున్నాడు. ఆల్రెడీ వల్లభనేని వంశీకి ఏం జరిగిందో చూశాడు. కాస్త లేట్ అయినా కొడాలి నాని అరెస్ట్ కూడా ఖాయమేనని చెప్పి వస్తున్న టాకు. ఒక్కసారి అండి మంత్రి అండి, ఏం మంత్రి రా అంటే బూతుల మంత్రి అని వాడు పబ్లిక్గా. అరే ఒక మంత్రిని ఏ శాఖ అన్నది ఎవడన్నా చెప్తారు? ఐటీ శాఖనో, లేకపోతే ఆర్థిక శాఖనో, లేకపోతే టూరిజం శాఖనో, కార్మిక శాఖనో, ఈ రకంగా కదా సంబోధించాలా. బూతుల మంత్రి అని సంబోధించుకుండే ఆ టైటిల్ మీరు పెట్టుకున్నారంటే ఇంకా ఏం చెప్పాలి? సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఆత్మ విమర్శ చేసుకోవాలి. గతంలో ఏవైతే తప్పులు జరిగినాయో వాటిలన్నింటినీ కూడా ఒప్పులుగా చేసుకోండి. ఒక మంచి నడవడికతోటి రాను 29లో మీరే గెలండి. ఏమీ అందులో అభ్యంతరం లేదు. మంచిగా ఉండండి. మనం ఇచ్చే మెసేజు ఎదటి మనిషికి మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడ్డ మాత్రం జరగకూడదు, చెడుగా ఆలోచించకూడదు. మనం ప్రపంచాన్ని ఏం ఉద్ధరించిన అవసరం లేదు, దేశాన్ని ఉద్ధరించిన అవసరం లేదు, రాష్ట్రాన్ని ఉద్ధరించిన అవసరం లేదు. మీ ఇంటినన్నా మీరు ఉద్ధరించుకోండి. మీ ఇంట్లోన్నా ప్రశాంతంగా మీరు పడుకునే విధంగా, ఉదయం నుంచి ఎంత కష్టపడినా రాత్రి వెళ్ళేసరికి కాస్త కునుకు పట్టే విధంగా ఆ ప్రశాంతతతో పడుకోండి. టెన్షన్తో పడుకుంటే దానివల్ల సుఖమే ఉంది. మీకు ఎన్ని కోట్లు ఉంటాయంటే ఏం చేస్తాయండి? ప్రతి రాజకీయ నాయకుడు కూడా దీన్ని ఒక్కసారిగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంశాలన్నింటినీ ఎందుకు ఇంత గొప్పగా ఉన్నవాళ్ళు, ఎందుకు ఇంత ఆర్భాటంగా ఉన్నవాళ్ళు ఈరోజు సైలెంట్ అయిపోయే పరిస్థితి. మన టైం బాగోపోతే ఏంట్రా అని ప్రతి మనిషి అనుకుంటే తప్పన్న జరగదు. తస్మాత్ జాగ్రత్త.